అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 45 రివ్యూకి స్వాగతం. ఇప్పుడే బిగ్ బాస్ కుక్కలు అరిస్తే నిద్ర లేసి వచ్చాను అనమాట. ఎపిసోడ్ మాత్రం ఫుల్ నిద్రపోయానండి. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం ఎక్కట్లేదు. అసలు బిగ్ టాస్క్ పెట్టిన బిగ్ బాస్కైనా టాస్క్లో ఏం జరుగుతుంది, అసలు ఏ పర్పస్కి పెట్టారో ఆయనకైనా అర్థం అవుతుందా? నాకైతే అర్థం కావట్లే. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ టాస్క్లో ఎంతో కొంత తనూజ గారు ఆడుతున్నారు. ఆవిడ మాత్రం ఆవిడ ఎత్తులు, పై ఎత్తులు, అసలు ఆ టీంలో ఉండాలి, ఈ టీంలో ఉండాలి, అక్కడ డబ్బులు ఉన్నాయి, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, అన్నీ బాగా క్యాలిక్యులేట్ చేసుకుని ఆవిడ మాత్రం బాగా ఆడుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ అసలు ఏంటో ఏం జరుగుతుందో ఇంట్లో నాకైతే అర్థం కావట్లే. అండ్ మరి రీతు గారు చూడండి, ఈరోజు ఎంత ఏమంటారు, ఒక శుద్ధ పూసలాగా వచ్చి టీం దొంగతనం చేస్తారా మీరు? మీ టీంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా, మీరు దొంగతనాలు చేసి మీరు పనిచేసుకోవడం ఏంటి? అది అందరికీ పంచాలి కదా, అందరికీ సమాన హక్కు ఉండాలి కదా అంట. అసలు ఎవరు చెప్తున్నారండి ఆ కబుర్లు? ఒకవేళ రీతు తీసుంటే ₹1 అయినా ఎవరికైనా ఎత్తాది అని మీకు ఏమైనా అనిపిస్తే ఒకసారి చెప్పండి. నాకైతే క్లారిటీ ఉంది. ఒకవేళ అదే పర్సు రీతు కానీ ఎత్తేసి ఉంటే ఇప్పటికి వాళ్ళు పంచుకున్నారుగా ముగ్గురు, అది కూడా ఉండేది కాదు. రీతు జాగ్రత్తగా జేబులో పెట్టుకుని గేమ్ ఆడుకుంటూ ఉండేది. అది మనకి చెప్తారు మళ్ళీ కబుర్లు. సో అది ఇంకా మన గౌరవ్ గారు అసలు ఆయనేమో ఆయనకి అసలు టాస్క్ అర్థం కావట్లేదు. గౌరవ్ ఏంటంటే అది దొంగల టాస్క్ అమ్మా, దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ఆయన అసలు చూసారా బిగ్ బాస్ టాస్క్లో ఒకరికి కూడా ట్రస్ట్ లేదు, ఒకరికి కూడా నమ్మకం లేదు, ఒకరికి కూడా మానవతా విలువలు లేవు అంట. అక్కడ జరుగుతున్న టాస్క్ ఏంటి, ఆయన పెట్టిన థీమ్ ఏంటి, గౌరవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, ఏమో. అదే సేమ్ గౌరవ్ ఏ కండిషన్లో ఉన్నారో నేను కూడా ఈరోజు ఎపిసోడ్ చూస్తున్నాను చెప్పి అదే కండిషన్లో ఉన్నా. జరుగుతుంది ఒకటి, నాకు అర్థం అవుతుంది ఒకటి, దాంతోపాటు మీ ఎడిటింగ్ టీంకి కంటిన్యూస్ ఏమంటారు, అక్కడ జరిగే సిచ్యువేషన్ మొత్తం ఉండాలి, అక్కడ జనాలకు అర్థం కావాలి అన్నట్టు పెట్టండి. మీరు మధ్యలో ఎక్కడో స్టార్ట్ చేసి ఏదో డైలాగ్ వస్తూ అది కట్ అయిపోతూ సగం వినిపించకుండా అక్కడి నుంచి కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి మేమే డాట్లన్నీ కలుపుకొని ఇక్కడ ఇలా జరిగిందా అని మేము స్టోరీ రాసుకుంటే ఇంకెందుకు ఎపిసోడ్లు చూడడం మేము? అదే ఎడిటింగ్ బిగ్ బాస్. కొంచెం అదే ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుందంటే ఒక 2 సెకండ్లు పాజ్ ఇచ్చి మీరే ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటుంటే సగంలో వినిపించేసి అయిపోయిందంటే అది. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, ఏమీ జరగల, కానీ ఏదో జరిగింది కాబట్టి అయ్యే మాట్లాడుకున్నాం. మా తనూజ గారేమో నేను తీయలేదు డబ్బులు ఎవరు తీస్తారు, నన్ను అడుగుతారేంటి, నేనైతే తీయలేదు, నా దగ్గర అయితే లేవు, మీకు సుమన్ గారు చెప్తున్నారా, సుమన్ గారిని అడగండి అని చెప్పేసి ఆవిడ మాత్రం జీవించేస్తున్నారు ఆ పాత్రలో. దొంగతనాలు, మోసాలు, అసలు మా వంశానికి నేను ఏమంటారు ఏ పేరు తేవాలి అన్నట్టు చాలా కష్టపడుతున్నారు. అండ్ దివ్య గారు కూడా సైలెంట్గా ఉన్నారు. దివ్య గారు డబ్బులు దాచడంలో చాలా ప్రొయాక్టివ్గా ఉంటున్నారు, కానీ ఆ కాన్వర్జేషన్స్ చేయట్లా. తనుజకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తనుజ కాన్వర్జేషన్స్ చేస్తుంది, మీరు దాచండి, మీరు పెట్టుకోండి అనే కాన్వర్జేషన్ చెప్పడంతో ఆ గేమ్ అనేది తెలుస్తుంది. దివ్య అండ్ సుమన్ గారిది, నాకు సుమన్ గారు అయితే హీఈస్ నాట్ స్పోర్టివ్ అండి, నాకైతే అదే అనిపిస్తుంది. మీరు ఒక దొంగతనం ప్లాన్ చేసుకున్నారు, దొంగతనం చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. ఎవరు చేశారు దొంగతనం? మీరేగా చేసింది. సుమన్ గారు అసలు దొంగ అమ్మో దొంగ అనుకుంటూ అసలు బుడి అడుగులు వేసుకుంటూ నొక్కేసిన తర్వాత మీరు వెళ్ళి అసలు అది చెప్పేయడం ఏంటండి, మేము తీసుకున్నాము అని చెప్పేసి మీరు ఒక క్లూలు ఇవ్వడం, వాళ్ళు వచ్చి దబాయించి అడిగితే అని చెప్పేసి తడబడ్డం. ఉండండి, ఆ పాత్రలో ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. మన తనుజ గారు ఉంటున్నారుగా, స్ట్రాంగ్గా నిలబడండి. దివ్య కూడా అంతే. దివ్య కూడా నేను తీసుకున్నాను కానీ ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలీదు. అవన్నీ అనవసరం కదా. మీ మీద డౌట్ ఇంకా రేజ్ అయ్యి మీ వైపుకి వస్తున్నారు కదా జనాలు. సో అది కొంచెం బాగా మన తనుజ గారు ఆడినట్టు ఆడాల్సింది. సో వాళ్ళిద్దరు కొంచెం ఆ మాటలు వదిలేశారు, కానీ మీద గేమ్ మాత్రం వాళ్ళ ముగ్గురు దాచుకునే బాగానే సేఫ్ చేసుకున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే సంజన గారు అండ్ మాధురి గారు, మా మాస్ మాధురి గారు కూడా న్యాయానికి ధర్మానికి అన్నట్టు. అసలు ఏంటి బిగ్ బాస్, స్పోర్టివ్నెస్ లేదు బిగ్ బాస్. గేమ్లో మొత్తం డబ్బులు తీసేస్తే మేము ఏం ఆడాలి? పాపం వాళ్ళకు కూడా డబ్బులు కావాలి కదా. ఒక గుండాల తెగ నాయకురాలు అంటుంది వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలి, అప్పుడే మనం ఫైట్ చేద్దాం అని చెప్పేసి. మీ మాధురి గారికి కూడా థీమ్ అర్థం కాల. ఆవిడ కూడా ఏంటి, లేదు స్పోర్టివ్గా ఉండాలి, నేను ప్లస్ మార్క్స్ తెచ్చుకోవాలి, ఇప్పుడు జనాలందరికీ చాలా న్యాయంగా ఆడుతుంది మాధురి అనిపించుకోవాలని చెప్పేసి అంటున్నారు తప్ప ఆవిడ చేతిలో డబ్బులు లేవు కాబట్టి మాట్లాడిన వస్తున్నాయి అని నాకు అనిపిస్తుంది.
అండ్ మా సంజన గారు మాధురి గారు ఆల్మోస్ట్ ఏ అగ్రిమెంట్కి వచ్చారంటే మనం ఆపేద్దామండి గేమ్, ఇలా అయితే ఎవరైతే దొంగతనాలు చేశారని డౌట్లు ఉన్నాయో వాళ్ళందరినీ తీసేద్దాం, పక్కన పడేద్దాం అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మా మాధురి గారు వచ్చి ఏమంటారంటే బిగ్ బాస్ చెప్పలేదు కదా, బిగ్ బాస్ ఏం అనలేదు కదా, సో దొంగతనాలు కరెక్టే నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఆవిడ ఇంకా దొంగతనాలు సపోర్ట్ చేసేస్తున్నారు. ఇంకా మా సంజన గారు ఇంకేం చేయలేని పరిస్థితి, మా బిగ్ బాస్ కూడా మొహం మీదే చెప్పేశారు, సంజన దిస్ ఈజ్ నాట్ మై మ్యాటర్, దిస్ ఈజ్ యూ బోత్ మాస్ లేడీ అండ్ సైలెన్సర్ లేడీ మ్యాటర్, సో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. సో ఇంకా చేసేదేం లేదు. కానీ అక్కడి నుంచి మొదలైంది సోది. అసలు ఆ బండ్లు ఏంటో, ఆ ఫుడ్ ఐటమ్లు ఏంటో, అసలు మరీ అక్కడ ఏదో గేమ్ నడుస్తుంది, లేకపోతే ఏదో డబ్బులు ఎక్స్చేంజ్ అవుతాయి ఏదో అనుకుంటే, అసలు సంజన గారు అయితే డంబనాలా లేకపోతే అసలు ఏ ఆశ లేని గేమ్లో ఏదో ఏదో నా ఆశలు చిగురుస్తున్నాయని చెప్పేసి ఆడారు అనుకోవాలా. ఆవిడ మొత్తం ఉన్న సరుకంతా వచ్చి ఏదో నా బ్లూ బ్యాండ్ కట్టుకుంటే ఇచ్చేస్తా అని చెప్పేసి వదిలేశారు మొత్తం. ఎంతసేపు వచ్చి బ్లూ బ్యాండ్ కట్టుకుని తినేసి తర్వాత అది ఇప్పేసి రెడ్ బ్యాండ్ కట్టుకోవడానికి టూ మచ్ అనిపించింది నాకు. ఆ సంజన గారు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు కొంతమందికి పనిచేసుకున్నారు, మీ దగ్గర మిగిలిన డబ్బులు దొంగతనం అయిపోయినాయి, సో మీ దగ్గర జీరో ఉంది, మీ దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. సంజన గారి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు మీరు డబ్బులు సృష్టించుకోవాలి, ఏదో టాస్క్లైనా గెలవాలి, లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకుని పక్క టీంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని ఏదో ఒకటి మతలబ్ చేయాలి. అంతే తప్ప ఆ 2 నిమిషాల కోసం లేదు ఆ 2 నిమిషాలు తిన్నంతసేపు నా బ్లూ బ్యాండ్ కట్టుకుంటారని చెప్పేసి మొత్తం అసలు అసలు నాకు అర్థం కాల. మాధురి గారు కూడా వెళ్ళండి మీరు అక్కడ వెళ్ళి ఆ బ్యాండ్ కట్టుకుని అది తినేసి నాకు కూడా కొన్ని తీసుకురండి, మళ్ళీ పవన్కి అసైన్మెంట్, అరే నాకు ఆ కచోరీ అంటే చాలా ఇష్టం, నువ్వు వెళ్ళి నాకు తీసుకొచ్చి అంట. మళ్ళీ పవన్ బ్లూ బ్యాండ్, ఆడేమో లాయల్గా బ్లూ బ్యాండ్ వేసుకుని ఫస్ట్ నుంచి సంజన గారు నన్ను కెప్టెన్ చేయండి అని చెప్పేసి తిరిగేస్తుంటే మాధురి గారి దగ్గరికి వచ్చి ఆమె కచోరీ కావాలా అంతే అంటారా, సరేలేండి నన్ను నమ్మి ఇచ్చేస్తారులేండి నేను ఇస్తానులేండి అని చెప్పి తీసుకొచ్చేస్తారు. అక్కడ మాధురి గారికి పంచి పెట్టేస్తున్నాడు, సుమన్ గారికి ఏమో అది చూపించి తినకండి అది తప్పండి, మీకు ఇచ్చాను కదా మీరు కొంచెం జాగ్రత్తగా పక్కకెళ్ళి కూర్చొని తినండి అని చెప్పేసి ఏంటో గెలవాలి, నేను ఈ టీంలో ఉండి నేను ఈ టీంలో గెలవాలి కెప్టెన్ అవ్వాలి అన్న దానికి సూపర్ ఆడేస్తున్నాడు. చూద్దాం అసలు క్లారిటీ నాకే అసలు చూస్తాను నాకే ఏం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఆడుతున్న వాళ్ళకి క్లారిటీ ఉందా లేదా సెకండరీ, చూస్తాను నాకు మొత్తం సినారియో తెలిసి చూస్తాను నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఇంట్లో. లాస్ట్కి ఏం తేల్చారు, టాస్క్ పెట్టారు, చెప్పులే అతికించమన్నారు వాల్స్కి, వాళ్ళేవో ఇసిరేసారు. అసలు ఆ ఇసరడాలు ఏంటో, అక్కడ 5 6 వస్తే గెలిచే ఛాన్సులు ఉన్నాయంటే సెకండ్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళే గెలుస్తున్నారు ఆబ్వియస్గా. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి మా బ్లూ టీం వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మా సంజనగర్ టీము మనం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, ఈ చిన్న చిన్న పాయింట్స్ వద్దని ఇసురుతున్నారు. ఆ ఇసిరి ఎక్కడ పడుతున్నాడు బోడీ దాటి ఎక్కడో మా కెమెరాలకి కొట్టేశారు. మా బిగ్ బాస్ ఏమో అక్కడి నుంచి అరే ఏంట్రా మీకు ఆ 2000 టాస్క్లు పెడితే మీరేంట్రా నా కెమెరాలు పగలు కొట్టేస్తున్నారు అని చెప్పేసి ఆయన అక్కడ ఎడుతూ ఉంటారు. అసలు చెప్పులు ఇసిరి కెమెరాలు కొట్టడాలేంటో ఇవి గోలేంటో. అలా ఇసిరిన తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ చూడండి లాస్ట్లో రీతుది మాత్రం ఎంతమందికి లక్ అని అనిపించింది. అంటే తను చాలా బాగా వెళ్ళారు బోర్డు వరకు, చెప్పు అలా జారి అలా వెళ్ళి ఏదో నేను అక్కడే ఐ బిలాంగ్ టు దట్ ప్లేస్ అన్నట్టు అలా వెళ్ళి చెప్పు తుప్పుపోయింది. నేనే షాక్ ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి ఒక 2 నిమిషాలు షాక్ అయ్యాను నేను. అయినా ఎంజాయ్ లాట్ అండి అసలు. అక్కడ అలా ఫస్ట్ వెళ్ళిన వాళ్ళేమో కెమెరాలను కొట్టేయడం, సెకండ్ వెళ్ళిన వాళ్ళేమో ఏవో ఆడద్దా అన్నట్టు అలా వెళ్ళి అలా ఎత్తి అతికించేసి వచ్చేయడం. అల్లండి రెడ్ టీంకి ఈసారి బాగానే రాసిపెట్టి ఉంది. ఆ రెడ్ కలర్ ఈసారి మాత్రం అన్ని టాస్కులు గెలుస్తున్నారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు. మా సంజన గారికి మాత్రం చిల్లిగా అవ్వలేదు, 0 రూపీస్. తర్వాత ఏదో ప్లాన్ వేసుకున్నారు. ఇప్పుడు నాకు 2 ఏనుగులు ఉన్నారు, ఐ హ్యావ్ మై గౌరవ్ అండ్ నిఖిల్, వీళ్ళు వెళ్ళి బద్దలు కొట్టేసి అసలు డబ్బులు లాగేసుకుని తెచ్చేస్తారు, నాకు 2000 రూపాయలు వస్తాయి, టాస్క్ వాళ్ళు గెలవచ్చు, డబ్బులు మేము కొట్టేస్తాం అని చెప్పి ప్లాన్ వేశారు. ఇట్స్ ప్రాపర్ క్రిమినల్ మైండెడ్ థాట్. డబ్బులు లాక్కోవాలి అంతే, అదే గేమ్, లాక్కోవాలి ఓకే రై. ఇంతలో మా ఆర్మీ కళ్యాణ్ ముందే లోపలికి వెళ్ళిపోయి వేసేసి దానికి అడ్డంగా హాక్ స్టిక్ పెట్టేసి నా ఇలాకాలోకి ఎవడొస్తాడో చూస్తా అంటే బిగ్ బాస్ అక్కడి నుంచి అరే కెమెరాలు పగలు కొట్టింది చాలదారా, ఇప్పుడు నా గేట్ కూడా పగలు కొడతారా, రే మీకు ఈ టాస్క్లు ఎత్తి తప్పు చేశారా అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి అడిగితే ఆ బిగ్ బాస్ సారీ కళ్యాణ్ సారీ బిగ్ బాస్ సర్లేండి హాకీ స్టిక్ తీసేసి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని సేఫ్గా పెట్టుకున్నారు. కానీ నాకు అర్థం కాని పాయింట్ అంటే ఇప్పుడు
టాస్క్ అంతా ఏమైపోయింది, ఎవడో డబ్బులు తెచ్చుకుంటున్నాడు, ఎక్కడో దాచుకుంటున్నాడు, ఆడు ఎక్కడ దాచుకున్నాడో కనుక్కొని డబ్బులు తెచ్చుకోవడం తప్ప అలా అయిపోయింది తప్ప అసలు మీ ఒక ఇద్దరు కెప్టెన్లు ఎందుకు పెట్టారు? ఆ ఇద్దరు కెప్టెన్లు ఉన్న వాళ్ళతో ఏం చేయాలి? అసలు డీలింగ్ ఎందుకు మాట్లాడుకోవాలి? అసలు కెప్టెన్సీ వీళ్ళని ఎందుకు కెప్టెన్ అని ఉంటారు, వీళ్ళు కెప్టెన్ అవ్వాలని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, అసలు వాళ్ళైతే ఎవరికి బెనిఫిట్ వస్తుంది? సో అది ఏం జరగట్లా. అసలు ఇది కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి ఆ వేషాలు వేసేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు నా దొంగతనం నా డబ్బులు 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 అంటున్నారు తప్ప అదో కెప్టెన్సీ టాస్క్. లాస్ట్లో దాని నుంచి కంటెండర్స్ వస్తారు, ఆ కంటెండర్స్ కెప్టెన్లు అవుతారు. అది బుర్రలోంచి పోయింది. అసలు మా తనుజ గారు అయితే, అమ్మా దేవుడా, నన్ను ఒక దొంగని చేసావు, నా ముందు కాఫీ పెట్టావు, ఇప్పుడు నేను పాత్రలో ఉండి కాఫీ దొంగతనం చేస్తా. కాఫీ దొంగతనం చేసిన తర్వాత ఆవిడ జాగ్రత్తగా ఏదో బాటిల్లో పెట్టుకుని దాచుకున్నారులేండి. ఈరోజు ఓన్లీ కెప్టెన్ గౌరవ్ ఒక్కడే కెప్టెన్గా కనిపించాడండి నాకు. ఆ గౌరవ్ ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు. అరే అవి లోపల పెట్టండి రా, అరే మీరు దాచుకోకండి రా, మళ్ళీ మమ్మల్ని తిడతారా. సుమన్ గారికి అదేం లేదు, తన్ని పెట్టి నిద్రపోతున్నారు, గొరకెట్టి నిద్రపోతున్నారు ఈరోజు. ఆయన పక్కన సాయం చూకొట్టుకుంటూ సాయి నిద్రపోయాడు, మన పవన్, అందరూ నిద్రపోయారు ఆల్మోస్ట్. నిద్రపోయిన తర్వాత మా కుక్కలు మొరగగానే నేను అప్పుడే లేచాను అనుకోండి, నేను అప్పుడే లేచి చూసేటప్పటికి ఏంటి అందరూ నిద్రపోతున్నారేంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేటప్పుడు గౌరవ్ వచ్చాడు. మా కెప్టెన్ గారిని, కెప్టెన్ నువ్వు కూడా నిద్రపోతున్నావు అంటే, హే నో మ్యాన్ ఐఎమ్ జస్ట్ రిలాక్సింగ్ అంటే బిగ్ బాస్కి అందరూ రిలాక్స్ పొజిషన్లో ఉన్నారనే కుక్కలు మురిగించారు. కానీ కెప్టెన్ కాబట్టి మన పక్కనే సాయి అసలు న్యాయానికి ధర్మానికి ప్రతీక కదా. ఎక్కడి నుంచి లేదు సుమన్ గారు నిద్రపోవట్లేదు, నేను మెలకుగా ఉన్నాను కదా, నేను అందరినీ చూస్తున్నాను కదా. సుమన్ గారు నిద్రపోలేదంట. ఈ సాయి ఒకరు నిద్రపోయి ఎవరెవరు నిద్రపోయారు, ఎవరెవరు మెలకుగా ఉన్నారు ఈయన చెప్తున్నాడు మళ్ళీ ప్రూఫ్లు. అర్లేండి అసలు ఇక్కడ నేను మాత్రం అప్రిషియేట్ చేయాల్సింది, గౌరవాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైతే ఐటమ్స్ స్టోర్ రూమ్లో ఐటమ్లు ప్రాపర్గా పెట్టండి అన్నప్పుడు తను ఒక కెప్టెన్గా తను ఛార్జ్ తీసుకున్నాడు. కుక్కలు మరుగునప్పుడు కూడా తను వచ్చి తను అందరినీ చూసుకుంటున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. కానీ సుమన్ గారు అసలు ఒక కెప్టెన్ అనే విషయమే మర్చిపోయారు ఆయన. నాకు అర్థం కావట్లా. టాస్క్ ఓకే, కానీ ఇల్లు అనేది కెప్టెన్స్ నడిపించాలి కదా. సో మీరు ఈ 3 రోజుల్లో నేను కెప్టెన్ కాదు, నేను దొంగనే అని మీరు ఫిక్స్ అయిపోతే సుమన్ గారు మీకు వీకెండ్ మామూలుగా ఉండదు. ఇంకా కెప్టెన్సీ ఎలా జరిగింది అంటే మీరు కెప్టెనే కాదు, మీరు దొంగ కింద బిహేవ్ చేసినట్టు ఉంటుంది ఇంక వారం అంతా. అది ఏదో జరిగిందండి, ఏదో చాలా చేశారు లాస్ట్కి. ఓకే, లాస్ట్లో స్టఫ్ ఏదో చాలా క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసి నేను మైండ్లో పెట్టుకుని వచ్చి చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మన సంజన గారు 4,000 పనిచేశారు. ఆవిడ దగ్గర ఒక 2,000 ఉన్నాయంట పర్సులో. ఆ 2,000 మన తనూజ, దివ్య అండ్ సుమన్ గారు కొట్టేశారు. ఇప్పుడు ఆవిడ దగ్గర 0. మాధురి గారు ఆవిడ దగ్గర 6,000 ఉన్నాయంట. 6,000లో నేను 3,000 ఉంచుకుంటానమ్మా, మిగతా 3,000 ప్లస్ టాస్క్లో గెలిచిన 2,000, 5,000 మీ అందరికి పంచి పెడతా అన్నారు. ఇప్పుడు టాస్క్లో ఆడినా ఆడకపోయినా ఆడి గెలిచిన వాళ్ళకి 60% అంట, ఎవరైతే ఆడలేదో వాళ్ళకి 40% అంట. లాస్ట్లో చూపించారు కదా తనుజ గారు అప్పుడైతే 40% తీసేసుకున్నారు ఆడకపోయినా. తర్వాత చెప్పు చూడండి ఎంత బాగా పెట్టానో, అసలు దొంగతనం ఆవిడ చేశారు, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ టాస్క్లో ఆడాను కాబట్టి ఈసారి నాకు 60% నాకు 60% అంటే నేను ఒప్పుకోను, ఎవరు ఆడిన వాళ్ళకి కూడా 40% ఎలా ఇస్తారని చెప్పేసి మళ్ళీ బుకాయింపు. ప్రాపర్ క్రిమినల్ ఆడుతున్నారండి తనుజ గారు, అసలు పక్కా గూండా. అలాగే ఉండాలి. అసలు డబ్బులు ఆవిడ గెలిచేసి ఆల్మోస్ట్ కంటెండర్ అయిపోతారు తనుజ గారు. ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు అవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ అవుతాడు. మళ్ళీ ఫస్ట్ దాంట్లో 40% నాకు వస్తుంది కాబట్టి ఆవిడ ఏం క్వశ్చన్ మార్క్ రేస్ చేయాలి. సెకండ్ టైం 60% వస్తుంది, ఓన్లీ 60% వస్తుంది, మొత్తం 100% నాకు రావాలి, కానీ నా ఓన్లీ 60% ఎలా వస్తుంది అని చెప్పేసి అక్కడ మాత్రం క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. సో ఓకే, గేమే అలాంటిది, టీమే అలాంటిది కాబట్టి మనం ఏం అనలేము. కానీ అక్కడ మాత్రం తనుజ గారు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు గేమ్ పరకు. సో సడన్గా తనుజ గారు ఆడేస్తుంటే కూడా నాకు అంత డైజెస్ట్ చేయలేనండి, అంత గేమ్ తట్టుకోలేకపోతున్నా. చూద్దాం, ఆవిడ కోసం డిజైన్ చేసినట్టుంది టాస్క్. సో లాస్ట్కి ఆవిడే గెలిచి ఆవిడే కెప్టెన్ అయిపోతారేమో ఈ వీక్. పవనాలు అయితే అలాగే కనిపిస్తున్నాయి నాకు, ఆవిడ మీదే మంచి ఫోకస్ నడుస్తుంది. చూద్దాం. సో అలా అనమాట, అలా ఎండ్ చేస్తారు ఈరోజు. పెద్ద ఈ జరిగిన అన్ని డబ్బులు గొడవలే. డబ్బులు ఎక్కడ దాచావు, నేను చాలా జాగ్రత్తగా దాచా, దేవుడు వచ్చినా కనిపెట్టలేడురా, అలాంటి చోటు దాచా అని చెప్పేసి మా తనుజ గారు, మా సుమన్ గారికి చెప్తుంటే ఆయన కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది అంతే. దట్స్ ద ఎపిసోడ్లో ఇంకేమైనా మిస్ అయినా పెద్ద పోయేదేం లేదులేండి. రేపు పొద్దున్న ఎపిసోడ్ కూడా మిస్ అయిపోవచ్చు, పెద్ద రేపు కూడా ఏం జరగదు.
మన బిగ్ బాస్ చెప్పాల్సింది ముందు ఈ టాస్క్ ఆపించి రియల్ టాస్క్లు పెట్టండి, రియల్ టాస్క్లు పెట్టి డబ్బులు షేరింగ్లు అవన్నీ చూసుకోండి అని చెప్పాలి తప్ప. అయిపోయింది, దట్స్ ద ఎపిసోడ్. సో చూద్దాం రేపొద్దున ఎలా ఉంటుందో. ఈరోజు అయితే నిద్రపోయాను. సో ఈరోజు నైట్ మళ్ళీ బిగ్ బాస్ మా ఇంట్లో కుక్కలు మరిగించుకొని ఉంటే ప్రశాంతంగా నిద్రపోయి రేపు మళ్ళీ ఎపిసోడ్ చూసి కలుద్దాం. అప్పటి వరకు బాయ్.